నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడునే తీసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారినే తీసుకొస్తారు. ఆఖరికి పీకే గారు ఏదైనా వ్యాఖ్యానించినా కూడా అది చంద్రబాబు నాయుడు చుట్టే తీసుకొస్తారు. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడిని ప్రతి దాంట్లో తీసుకొచ్చి మొదలు పెడుతున్నారు? ఎందుకు? అసలు ఏం జరుగుతుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే శ్రీ. సార్, ఏపీలో ఏం జరిగినా కూడా అది చంద్రబాబు నాయుడు చుట్టే తిప్పుతారు వైసీపీ నేతలు. అండ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో జరిగినా కూడా అది చంద్రబాబు నాయుడు గారు చేపించారని చెప్పేసి మాట్లాడతారు. ఆఖరికి నిన్న మాట్లాడిన పీకే గారు మాట్లాడింది కూడా చంద్రబాబు నాయుడు చుట్టే తిరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ప్రతి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ చెప్తున్నారు. లాస్ట్కి వాళ్ళ బెడ్రూమ్లో జరిగినటువంటి విషయాలను కూడా చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పే స్థాయికి వచ్చేసారు. బెడ్రూమ్లో విషయాలకు కూడా చంద్రబాబు నాయుడు కారణమే అని చెప్పే పరిస్థితికి వచ్చారు. దీన్ని చంద్రబాబు నాయుడిని ఆడిపోసుకోవటం అని చెప్పి అందామా, లేదంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం 40 సంవత్సరాలకు పైన ఉంది కాబట్టి ప్రతి అంశాన్ని ఆయనతోటి తిప్పుతున్నారు, ఆయనతోటి ఎంతో కొంత లింకప్ అయి ఉన్న కారణంగానే ఆ విధంగా అంటున్నారా, లేదా ఆయన సామర్థ్యం అలా ఉందా? ఆయన సామర్థ్యం ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన ఏదైనా చేయగలరు అనేటువంటి కోణం నుంచి ఆయన్ని ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారా అనేది మనం చూస్తే కనుక, ఒక రకంగా చూస్తే మనం మామూలుగా పల్లె భాషలో చెప్తే కనుక ఆడిపోసుకుంటున్నారు అనొచ్చు. అంటే కొన్ని విషయాలు ఆయన తెలియని విషయాలు కూడా ఆయన చుట్టూ తిప్పుతున్నారు, ఆయన మెడ చుట్టూ తిప్పుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తేడాలు రావడానికి కారణం ఏంటి అనేది జగద్విదితం, అందరికీ తెలిసిందే. కేవలం ఆస్తులకు సంబంధించిన ఇష్యూ, అంతే కదా. వాళ్ళిద్దరి మధ్య ఆస్తులకు సంబంధించిన ఇష్యూనే వచ్చింది. ఆస్తులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి వాళ్ళిద్దరు విడిపోయారు. వాళ్ళ చెల్లెల్ని వదిలిపెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అంటాడా? లేదు, జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టు మీ అన్నని చెప్తే షర్మిల వింటుందా? ఏ అన్న చెల్లెలు ఇంకొకరు చెప్తే వినరు. వాళ్ళ మధ్య గొడవలు వస్తే తప్ప ఇది అన్ని కుటుంబాల్లో జరిగేటువంటి సీనే. ఇది కుటుంబ కలహాలు, కుటుంబంలో జరిగేటువంటి వ్యవహారాలు. చంద్రబాబు నాయుడు చెప్తే జగన్మోహన్ రెడ్డి, షర్మిల లేదంటే వాళ్ళ మదరు విజయమ్మ వింటారా? ఒకవేళ వాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పేది వింటే మరి 2019లోనే చేయొచ్చుగా. 2019లోనే మీకు మొత్తం చేయొచ్చు కదా, విడగొట్టచ్చు కదా. ఇప్పుడే ఎందుకు విడగొట్టాడు? ఇది ఒకటి. రెండు, బాబాయ్ మర్డర్, వివేకానంద మర్డర్ జరిగింది. మర్డర్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఎలక్షన్లో బిజీగా ఉన్నారు. సో అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ మర్డర్ చేయించాడు అనేది వీళ్ళ అనుమానం. చంద్రబాబు నాయుడు చుట్టూ తిప్పేశారు. చంద్రబాబు నాయుడు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళ వైపు తిప్పేశారు. వీళ్ళ వైపు చెప్పి ఆ సునీతారెడ్డి ఇప్పుడు ఏమంటున్నారు? డాక్టర్ సునీతారెడ్డి జగనన్నే చంపించారు, జగనన్న ప్రమేయం ఉంది, అవినాష్ రెడ్డి చంపాడు, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి వీళ్ళే చంపారు అని చెప్పి ఆవిడ అంటుంది. చంద్రబాబు నాయుడే చెప్పిస్తున్నాడు ఆయన చేత. ఆ విధంగా చంద్రబాబు నాయుడు చేసి ఇప్పుడు మా సునీతారెడ్డి చేత మా మీద నెట్టిస్తున్నాడు. ఇదంతా కుట్ర, చంద్రబాబు నాయుడు కుట్ర అని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ పేపర్లో అదే రాశారు, వాళ్ళ ఫుల్ పేజీ రాసేసారు ఇవాళ మొత్తం. ఓకే, అక్కడేం చెప్తున్నారు? ఇప్పుడు సునీతారెడ్డి ఏం చెప్తుంది? ఆవిడ కూతురే కదా, వివేకానంద రెడ్డి కూతురే కదా. ఆవిడ పోరాటం చేసి 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 అలసిపోయి సుప్రీంకోర్టుని, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి కడప కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిద్దా పోరాడుతున్నప్పుడు సహజంగా ఎవరైనా సరే సహాయం అందిస్తారు లేదా? ఒక ఆడబిడ్డ తన తండ్రి చనిపోతే తండ్రి చనిపోవడానికి కారణం ఏంటి, ఎవరు మర్డర్ చేశారని చెప్పి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఎవరైనా అంటుంటారు కదా. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు, చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు చేసి ఉండొచ్చు, లేదు త్రిపుల రఘురామకృష్ణరాజు చేసి ఉండొచ్చు, లేదా మహాసేన రాజేష్ మాట సహాయం చేసి ఉండొచ్చు. వీళ్ళందరూ సహాయం చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడే చేయించాడు ఇదంతా అనేది చంద్రబాబు నాయుడు చుట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో విచిత్రంగా ఏంటంటే ప్రతిదీ ఏది జరిగినా చంద్రబాబు నాయుడు అనేది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది కదా. సిబిఐ ఎంక్వైరీ రామ్ సింగ్ అనే అతను చంద్రబాబు నాయుడు మాట విని విచారణ చేస్తున్నాడు అని అంటారు. సిబిఐ చంద్రబాబు నాయుడు మాట వింటే సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కదా సిబిఐ ఉండేది. మరి నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినాలి కదా.
సింపుల్ కదా. సిబిఐ ఎందుకు ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది. ఇప్పుడు వాళ్ళే ఏమంటారు, సిబిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ జేబులో సంస్థలు ఇవన్నీ అని చెప్పి వాళ్ళు అంటారు. చంద్రబాబు నాయుడుకి మోడీకి ఇద్దరికి పడదని చెప్పి కూడా వాళ్ళే అంటారు. మరి సిబిఐ ఎలా ఉంటుంది? చంద్రబాబు నాయుడు చెప్పింది ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత కోర్ట్స్లో వాళ్ళకి అనుకూలంగా వస్తేనేమో ఓకే, జడ్జిలు మంచోళ్ళు, న్యాయం గెలుస్తుంది, న్యాయస్థానాలు నమ్మాలి, న్యాయస్థానాలు విశ్వసించాలి. వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు వస్తేనేమో చంద్రబాబు నాయుడు మ్యానిపులేట్ చేశాడు అక్కడ ఉండేటువంటి జడ్జిల్ని అని చెప్పి చెప్తారు. అమరావతి రాజధాని ఉంది, రాజధాని విషయంలో రైతులు కోర్టులకు వేశారు. కోర్టులకు వేసినప్పుడు విచారణ చేసి అక్కడ అన్యాయం జరుగుతుంది, రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి జడ్జిలు చెప్తే జడ్జిలకు వ్యతిరేకంగా వీళ్ళు పోస్టులు పెడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ పోస్టులు పెడితే వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు మనుషులు, జడ్జిలు. సో చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది వింటారు అని చెప్పి జడ్జిల్ని చంద్రబాబు నాయుడికి చుట్టేశారు. అసలు మొత్తం చంద్రబాబు నాయుడికి చుడితే చంద్రబాబు నాయుడే మొత్తం అన్నిటికీ కారణం అయితే ఇంక మీరెందుకు అధికారంలో కదా. ఇప్పుడు అక్కడ ఏదైనా ఉద్యమం జరిగినా చంద్రబాబు నాయుడు కారణమే. ఆడ ఇసుక సిండికేట్కి సంబంధించినటువంటి బయటకు వచ్చినా చంద్రబాబు నాయుడే బయట పెట్టారంటారు. చంద్రబాబు నాయుడే బయట పెడతారు కదా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో అంటే వాళ్ళకి అనుకూలంగా వస్తేనేమో ఓకే, అదర్వైజ్ చంద్రబాబు నాయుడుకి చూడతారు. ప్రతి అంశాన్ని చంద్రబాబు నాయుడు చూడతారు. ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ ఆయన రాజకీయ వ్యూహకర్త. ఆయన చేసే పని ఏంటి? ఏ రాజకీయ పార్టీ డబ్బులు ఇస్తే ఆ రాజకీయ పార్టీకి సర్వేలు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ సంస్థ యొక్క పని. రాజకీయకర్త నువ్వు ఆయన్నే 2019 ఆయన్నే పెట్టుకొని నువ్వు మొత్తం నడిపించేసావు కదా. సరే, ఆయనకి నీకు ఏం జరిగిందో తెలియదు, ఎవరికి తెలియదు. ఆయన ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడిని కలిశారు. చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన ఏదో మాట్లాడారు. సహజంగా వాళ్ళు చేసే పని బిజినెస్, అది ప్యూర్లీ బిజినెస్. అది ఆ రోజు ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఆయనకి పని చేశాడు. ఇవాళ సలహాలు సూచనలు కావాలని చెప్పి ఒకవేళ తెలుగుదేశం పార్టీ అడిగి ఉండొచ్చు. ఆయన్ని కలిశారు. కలిసిన తర్వాత ఆయన ఏదో ఇన్పుట్స్ ఇచ్చారు. ఆయన ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రత్యేక హెలికాప్టర్ వెళ్ళి ఉండవల్లిలో కలిసిన తర్వాత తిరిగి వస్తూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు. జస్ట్ కట్టసీ మీట్ తప్ప దీంట్లో ఏం లేదు, నేను ఏ రాజకీయ పార్టీకి కూడా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించట్లేదు, నేను ఆ సర్వేలు చేయడం అనేది మానుకున్నాను అని చెప్పాడు ఆయన క్లియర్గా. చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత తాజాగా చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కలిశారు హైదరాబాద్లో. దాదాపు 4 గంటలు కూడా మాట్లాడుకున్న సందర్భంగా కొన్ని ఇన్పుట్స్ చంద్రబాబు నాయుడికి ఇచ్చారు. అది బయటకు వచ్చింది. ఏమి ఇన్పుట్స్ ఇచ్చారని అంటే, ఇప్పుడు సూపర్ 6 తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసింది, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సో ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, ఇంకా కొంచెం బాగా ఫోర్స్ఫుల్గా వాటిని తీసుకెళ్లాలంటే పవన్ కళ్యాణ్ చేత కూడా చెప్పేసింది. పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు ఉన్నటువంటి వేదికల మీద నుంచి అయితే ఎక్కువ పోతాయి. అంటే ఉమ్మడి మేనిఫెస్టో కింద తీసుకొచ్చి దాన్ని తాడేపల్లిగూడెంలో జరిగినట్టు సభలు లాంటివి తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిసి పెట్టేటువంటి సభల వేదిక చేసుకొని దాన్ని అనౌన్స్ చేసి మరింత ఎలివేట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇలాంటి కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు ఆయన. సో ఇన్ని ఇన్పుట్స్ ఇచ్చినటువంటి క్రమంలో 4 hours వాళ్ళు మాట్లాడుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది జాతీయ స్థాయిలో ఉండే పరిస్థితులు కూడా మాట్లాడుకుని ఉంటారు వాళ్ళిద్దరు. సో ఆ 4 గంటలు కలిసిన దానికి తర్వాత పత్రికకు సంబంధించినటువంటి ఈ సమావేశంలో సబ్మిట్లో ఆయన మాట్లాడుతూ రాబోయేటువంటి రోజుల్లో 40 స్థానాలకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదని చెప్పి చెప్పడం జరిగింది ప్రశాంత్ కిషోర్. అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పించాడు అని చెప్పేసి అంటారు. ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఇది ఈ పేపర్ సబ్మిట్లు అనేది ప్రశాంత్ కిషోర్కి చంద్రబాబు నాయుడే ఇన్పుట్స్ ఇచ్చి చెప్పించాడు అని అంటారు. చంద్రబాబు నాయుడు చెప్తే ప్రశాంత్ కిషోర్ చెప్తాడా? అది పత్రికా సబ్మిట్. అక్కడ ఎందుకు చెప్తారు? ఒకవేళ ఏదైనా ఉంటే కనుక నీకు ఇన్పుట్స్ ఇవ్వడానికి ఇస్తారు ఇంటర్నల్గా. ఆడపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడంటే ఎందుకు మాట్లాడతారు? మాట్లాడరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధినేత. ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి, ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తారు, స్క్రిప్ట్ చదువుతాడు, ఆ స్క్రిప్టే చదువుతున్నాడు పవన్ కళ్యాణ్ అంటాడు అనే సందర్భాలు అదే కదా అంది. అంటే ఎవరు మాట్లాడినా కానీ వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకి చుట్టేయాలి. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడమన్నాడు, ఇలా ప్రచారం. అంటే ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ తిప్పుతూ ఉన్నారు. విచిత్రంగా ఏంటంటే వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో జరిగేటువంటి విషయాల్లో కూడా, లేదంటే వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి విషయాలు కూడా చంద్రబాబు నాయుడే చేపిస్తున్నాడు అని అంటారు.
చంద్రబాబు నాయుడు చేపిస్తాడు. ఆ చంద్రబాబు నాయుడు చేపిస్తే ఫ్యామిలీ మెంబర్స్ వింటారా? మీ ఫ్యామిలీలో అన్నా చెల్లెలు గొడవ వాళ్ళ మదర్ని పక్కన పెట్టమంటే పెడతాడా? పెడతారా? జగన్మోహన్ రెడ్డి పెట్టరు కదా. సో ఎవరు చెప్పినా ఎవరైనా సరే వాళ్ళకి వ్యతిరేకంగా మాడితే చంద్రబాబు నాయుడే నడిపించాడు. అంటే అప్పుడు 2019 ఎన్నికలు కూడా చంద్రబాబు నాయుడు చెప్తేనే ఈయన గెలిచారా సార్ మరి? అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తే ఈసారికి జగన్మోహన్ రెడ్డి గెలిపించండి చెప్పి ప్రజలకు చెప్పాడా? చెప్పలేదు కదా. అదే ప్రతిదీ చంద్రబాబు నాయుడికి చుట్టడం అనేది. చంద్రబాబు నాయుడు చెప్తే ఇప్పుడు పత్రికలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు చెప్తే రాధాకృష్ణ రాస్తారా? రాధాకృష్ణ సీనియర్ జర్నలిస్ట్, ఆయన ముండోడు, జగన్మోహన్ రెడ్డి కన్నా ముండోడు. ఆయన పత్రికల్లో ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ముండోడు. ఆయన చంద్రబాబు నాయుడు చెప్తే వింటారా? రామోజీరావు ఉన్నారు, రామోజీరావు చంద్రబాబు నాయుడు చెప్తే వింటారా? ఎందుకు వింటారు? ఎవరి ఆలోచనలు అనుకుంటే, ఎవరి వ్యాపారాలు అనుకుంటే, ఎవరి పందా వాళ్ళకు ఉంటుంది. కాకపోతే అందరు పందా ఒకటైనప్పుడు ఆ విధంగా కనపడవచ్చు కొన్ని సందర్భాల్లో. అందరూ ఒకే ఆలోచన చేస్తున్నప్పుడు పందా కూడా ఒకటైనప్పుడు మేబీ ఒకలాగా అనిపించవచ్చు కొన్ని సందర్భాల్లో. అయినంత మాత్రం చంద్రబాబు నాయుడు చెప్తే వీళ్ళందరూ వినే పని అయితే నువ్వు అధికారంలో దేనికి అసలు? అధికారంలో దేనికి? ఇప్పుడు ఏదన్నా జరిగితేనేమో చంద్రబాబు నాయుడు చెప్పి చేయించినట్టు, అంత అనుకూలంగా ఉంటేనేమో చంద్రబాబు నాయుడుకి ఏం తెలియదు, చంద్రబాబు నాయుడు పనికి కూడా అయిపోయింది, ఆయన పని క్లోజ్, తట్టాపట్ట చదువుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఇంకేం లేదు, రాజకీయంగా క్లోజ్, ఇంకా తెలుగుదేశం పార్టీ లేదు, క్లోజ్ అని అంటారు. ఇంకొక వైపు ఏమో చంద్రబాబు నాయుడు ఏమో ప్రతి దాంట్లో మాట్లాడుతూ ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు బలవంతుడిగా ఊహించుకునే కదా మీరు మాట్లాడుతుంది. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు క్లోజ్ అయిపోయింది, ఈయన తట్టాపట్ట చదువుకుంటాడు, తెలుగుదేశం పార్టీ కూడా క్లోజ్ అని చెప్పి ఎలా అంటారు? ఒక బలవంతుడిగా చంద్రబాబు నాయుడు చూస్తున్నారు కదా, బలవంతుడిగా చూడబట్టే కదా మీరు చేస్తుంది. సో ఆయన ఇప్పుడు మరి అంత పెద్ద ఎత్తున ఆయన మ్యానిపులేట్ చేసినప్పుడు ఆయన జైల్లో 53 రోజులు ఎందుకు ఉన్నారు? జైల్లో 53 రోజులు ఉండటం కూడా అది కూడా కావాలని చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పి ప్రచారం చేస్తారు. జైల్లో ఎవరైనా ఉండాలనుకుంటారా? టూరిస్ట్ ప్లేస్ ఉండడానికి, టూరిస్ట్ ప్లేస్ 4 గోళ్ల మధ్య ప్రజల మధ్య ఉండే కొన్ని లక్షల మధ్య ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు Z+ కేటగిరీ కింద ఆయన ప్రజల్లోకి వెళ్ళేటువంటి చంద్రబాబు నాయుడు 4 గోడల మధ్య ఉండాలనుకుంటాడు, సెక్యూరిటీ లేకుండా, ఆడ దోమలు కుట్టించుకుంటా లేకపోతే కనీస సౌకర్యాలు లేకుండా ఉండాలనుకుంటారా? అది కూడా చంద్రబాబు నాయుడు కావాలని 53 రోజులు ఉన్నారు. బెయిల్ వేస్తే బెయిల్ వచ్చిండేది. ఆ బెయిల్ ఇవ్వకుండా కూడా జడ్జిలకి ఆయనే చెప్పాడు, బెయిల్ ఇవ్వద్దు, నేను చెప్పినప్పుడు ఇవ్వండి అని చెప్పారని చెప్పి వాళ్ళు చెబుతారు. సో ఇదంతా ఏంటంటే ఆడిపోసుకోవటం అంటారు, తెలుగు భాషలో ఆడిపోసుకోవటం అని అంటారు కదా, పల్లె భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు. అసలు అలా ఆడిపోసుకునేటువంటి కార్యక్రమం తప్పితే అసలు సమాజానికి పనికొచ్చేటువంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా, సమాజానికి సంబంధించిన విధానపరమైన అంశాలు మీద చర్చ కానీ అంటే అవి ఏమాత్రం రావు. వాళ్ళు కొడాలి నాని అంటాడు, కొడాలి నాని వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పాడు, చంద్రబాబు నాయుడు చెప్తే అది చేశాడు, 2-3% ఓట్ బ్యాంక్ పెరిగిద్దని చెప్పి ప్రశాంత్ కిషోర్ చేత ఆ ప్రకటన చేయించాడు, దానికి డబ్బులు ఇచ్చాడు అని చెప్పి చెప్తారు. ఇవాళ డబ్బులు పంచుతుంది ఎవరు? డబ్బులు ఇస్తుంది ఎవరు? ఇప్పుడు ఎన్నికల్లో ఎంత కావాలంటే అంత ఇస్తాం మేము డబ్బులు, ఎంత కావాలంటే అంత మందు పోస్తాం, ఎంత తింటే అంత పెడతాం అని చెప్పి చెబుతుంది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కదా. సో చంద్రబాబు నాయుడిని ఆడిపోసుకోవడం అనేది అలవాటు అయిపోయింది. అక్కడి నుంచి బయటకు వచ్చి అభివృద్ధి, తర్వాత డెవలప్మెంటు, రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి, ఆ దిశగా ఆలోచిస్తే కొంచెం ప్రజలు కూడా నమ్మే పరిస్థితి. లేదంటే ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు మార్పు అయితే తథ్యం, మార్పు కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పి చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి చెబుతున్నారు. వాళ్ళన్నీ ఆడిపోసుకున్నారు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.